హాయ్ అండి. అందరికీ నమస్కారం. గడిచిన ఈ వారంలో జరిగిన ఒక సంఘటన, ఈ ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తిని మరి తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు. హ్యాట్స్ ఆఫ్ సార్. మరి వాడి టీం మెంబర్స్ చేసిన వికృత చేష్టలు, ఒక తండ్రి ఒక కూతురు, కనీసం ఒక 5-6 సంవత్సరాల పాప, వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని ఎంత చెత్తగా క్రియేట్ చేసి డార్క్ కామెడీ అంటే ఎవర్రా మీరు? ఆ తండ్రి బెల్ట్ ఇప్పి ఆ బెల్ట్ మీద పాపని ఎక్కించుకొని ఆ అమ్మాయిని ఊగిస్తాడు. దాంట్లో మీరు వికృత చేష్టలు ఎలారా మీరు? మనుషులేనా? కన్న తండ్రి కూతురు రిలేషన్ ఎలా ఉంటుందంటే, ఈ యొక్క పాపని ఒక సెకండ్లో ఒక పాము వచ్చి ఇట్లా టచ్ చేయబోతే కన్న తండ్రి అవసరమైతే తన చేతిని అడ్డం పెట్టి తన ప్రాణాన్ని అర్పించైనా తన కన్న కూతురు కోసం త్యాగం చేసే రోజులు అలాంటి ప్రపంచం మన భారతదేశం. ఎక్కడో ఇతర దేశాల్లో ఆ వీడియో తీసుకొచ్చి మీరు పెట్టి దాన్ని చండాలంగా క్రియేట్ చేసి ఎవరి మనోభావాలు దెబ్బతీస్తారా? మీ ఇళ్లలో అమ్మ, అక్క, చెల్లెళ్ళు, భార్య లేరా? మీకు ఆడపిల్లలు లేరా? ఎదవల్లారా, సిగ్గుండాలరా. మీ వ్యూస్ కోసం ఎంతమందిని బాధ పెడతారు? సో ఏదేమైనా అలాంటి వెధవల్ని, ముఖ్యంగా ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్ అట, అయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. రేవంత్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఇకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి విధవలు చాలామంది ఉన్నారు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ఆడవాళ్ళ మీద మాట్లాడి, అసహ్యంగా మాట్లాడి, వాళ్ళని అనేక బాధలకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా నారా భువనేశ్వరం గారిని ఎన్నేసి మాటలన్నారు, వాళ్ళని ఎంత అవమానాలకు గురి చేశారు. మరి ఈనాటి హోమ్ మినిస్టర్ అనితమ్మ గారిని ఎన్ని రకాలుగా మాట్లాడారు, ఎలా ట్రోల్ చేశారు. ఇక్కడ ఒక సామెత కూడా ఉంది, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారని. మరి అంత పవిత్రంగా చూసుకునే మన ఆడపిల్లల్ని ఇంత ఘోరంగా మాట్లాడారు ఈ 5 సంవత్సరాల టైంలో. చంద్రబాబు గారు మరి ఏవండి చర్యలు? ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు సార్. ఈ పిచ్చవాగుడు వాగిన వాళ్ళకి, పిచ్చివాగుడు వాగిన వాళ్ళకి, ఏది పెడితే అది కూసిన వాళ్ళకి, ఆడవాళ్ళని అన్యాయంగా మాట్లాడిన వాళ్ళకి చర్యలు ఎప్పుడు సార్? త్వరగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీ యొక్క హుందాతనాన్ని త్వరగా నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను సార్. పక్కన రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు, మీరు కూడా తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్.